పరలోకపు తండ్రి, నన్ను ఈ కుటుంబంలోనికి మీరు తీసుకొచ్చారు. ఈ కుటుంబానికి నన్ను తీసుకురావడంలో మీ దైవ ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. ఈ కుటుంబానికి సరైన యజమానురాలిగా, సరైన తల్లిగా, సరైన భార్యగా, సరైన కోడలుగా ఎవరెవరైతే ఈ కుటుంబంలో నాతో అనుబంధంలోనికి వచ్చారో వారితో ఒక దైవీకమైనటువంటి వ్యక్తిగా, మీ మహిమను కలిగిన వ్యక్తిగా, మీ దైవత్వమును కలిగిన వ్యక్తిగా ఈ కుటుంబంలో నడుచుకోవడానికి నాకు కృపనివ్వండి. నా ప్రార్థన ద్వారా, నా విశ్వాసము ద్వారా, నా ధైర్యము ద్వారా, నా తెలివి వివేచనల ద్వారా, నా సామర్థ్యము ద్వారా, శక్తియుక్తుల ద్వారా నా కుటుంబానికి మంచి సేవ చేయడానికి నాకు సహాయము చేయండి. నా భర్తకు సరైన సలహా ఇచ్చే వ్యక్తిగా, నా భర్తకు నమ్మకమైన వ్యక్తిగా, నన్ను చూసి అతను సంతోషించే వ్యక్తిగా అతని ఎడల నడుచుకోవడానికి నాకు సహాయం చేయండి. నా భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తప్పుడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు ధైర్యముగా మాట్లాడి, దైవికంగా మాట్లాడి వారిని సరిచేసే కృపను నాకు ఇవ్వండి. ఆ సమయానికి అవసరమైన వివేచన, ఆ సమయానికి అవసరమైన సరైన మాటలు నాకు దయచేయండి. దూషణతో కాకుండా, కొట్టడం ద్వారా కాకుండా, మీ ఆత్మ నడిపింపులో సరైన వివేచనతో నా కుటుంబానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నాకు సహాయం చేయండి. మాటిమాటికి సనిగే వ్యక్తిగా కాకుండా, నిష్ఠూరపడే వ్యక్తిగా కాకుండా, భక్తిహీనుల వలె నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా కాకుండా, నా వల్ల చిరాకు కలిగే విధంగా కాకుండా, నా వల్ల కుటుంబం అంతా సంతోషించే విధంగా, నన్ను బట్టి కుటుంబం అంతా తృప్తి పొందే విధంగా, నన్ను బట్టి కుటుంబం ధైర్యంగా ఉండే విధంగా నేను నడుచుకోవడానికి నాకు సహాయం చేయండి. నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి భారము, బాధ్యత, కన్నీరు, దుఃఖం, ఆవేదన నా కుటుంబ సభ్యుల మీద చూపించకుండా నీ దగ్గరకు వచ్చి మనవి చేసుకొని మీలో బలము పొందడానికి, మీలో విశ్రాంతి పొందడానికి నాకు సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా నన్ను బలపరచండి దేవా. మీ ఆత్మ ద్వారా నన్ను బలపరచండి. నా మనస్సులోని గాయాలన్నీ మీరే కడిగివేయండి. నా మనస్సులో మీ వాక్యమును పదిలంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా బిడ్డలకు మంచి నాయకురాలుగా దైవభక్తిని నేర్పించడానికి, విశ్వాసమును నేర్పించడానికి, ప్రార్థనను నేర్పించడానికి, వాక్యమును నేర్పించడానికి నాకు కృపనివ్వండి. నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అతను బయట ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాడు, ఏ విషయాలను ఎదుర్కొంటున్నాడు, ఆ విషయాల్లో అతనికి మీరే తోడుగా ఉండి మీ జ్ఞానము, మీ ఆలోచన ఇచ్చి అతను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నా విశ్వాసము కంటే అతని విశ్వాసం అధికమవ్వాలని ప్రార్థన చేస్తున్నా. నేను నీ మీద ఆధారపడేదానికంటే ఆయన మీ మీద ఆధారపడేది అధికమవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. కేవలం నేనే ఆత్మీయంగా కుటుంబాన్ని నడిపించడం కాదు, మేమిద్దరము కలిసి ఆత్మీయంగా కుటుంబాన్ని నడిపించగలగాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి. అకుల ప్రిస్కిల్ల వలె ఒక మంచి దంపతులుగా వారు ఏ విధంగా మిమ్మల్ని సేవించారో అలాంటి దాంపత్య జీవితాన్ని మా ఇద్దరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి నాకు సహాయం చేయండి. నా కుటుంబాన్ని ఊడబెరుక్కోకుండా నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి సహాయం చేయండి. జ్ఞానముతో నా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి. అన్నిటినీ సక్రమంగా నిర్వహించడానికి సహాయం చేయండి. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు బాగుంది అని చెప్పగలిగే విధంగా మా ఇంటిని చక్కగా నిర్మించుకునే కృపను అనుగ్రహించండి. ఎక్కడికక్కడ ఏ వస్తువుకు ఆ వస్తువు చక్కగా అమర్చగలిగేటువంటి నైపుణ్యమును నాకు అనుగ్రహించండి. మంచి వంట చేయడానికి నాకు కృపనివ్వండి. కేవలం ఇంటికి మాత్రమే పరిమితము కాకుండా ఇరుగు పొరుగు వారికి క్రీస్తును చూపించగలిగేటువంటి మంచి జ్ఞానమును నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగతంగా నేను కూడా కొంత సంపాదించగలిగే నైపుణ్యమును నాకు దయచేయండి. ఆ విధమైన కృపను నాకు దయచేయండి. నన్ను చూసి నా భర్త నేను ధన్యుడను అని అనగలిగే విధంగా మంచి దైవీకమైనటువంటి గృహిణిగా, భార్యగా, తల్లిగా నేను జీవించే కృపను నాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమెన్.